నాకు కల్లో కనిపించి ఈ జన్మలో రానని ఇంకో జన్మలో వస్తానని ఇంకో గుడ్ బై కూడా చెప్పాడు. ఈ చిన్ని నవ్వు కోసం ఇన్నాళ్ళు నేను తప్పన పడ్డాను. ఆ నవ్వు తపస్సు చేసిన రాదు గౌతమి. మీరిలా ఉంటే శాలినికి డౌట్ వస్తుంది. తెలివిగా నన్ను కిడ్నాప్ చేసి నా ప్లేస్ లో మాస్క్ మనిషిని తీసుకొచ్చారు. వినయ్ అన్నయ్యకి మెసేజ్ పెట్టాడేంటి? చెన్నై నన్ను వదిలేసి వెళ్ళిపోయావా వినయ్? ఎందుకు ఇలా చేసావు వినయ్? ఎందుకు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు వినయ్? వినయ్ వినయ్ వద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను మోసం చేశావు. వినయ్ తిరిగి వస్తానని అబద్ధం చెప్పావు. ఎక్కడ వినయ్? వినయ్ తీసుకొని రాకుండా నీ మొహం ఎలా చూపిస్తున్నావు? వినయ్ లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకున్నావు? ఎందుకు ఎందుకు నన్ను ఇంత దగా చేశావు? ఎందుకు ఎందుకు? అమ్మ చనిపోయినా నన్ను దూరంగా ఉన్నా అమ్మ నాన్న నువ్వే అనుకున్నాను. నాకు దేవుడి పైన నమ్మకం లేకపోయినా నువ్వే ఆ దేవుడు అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసేసావు. చిన్నప్పటి నుంచి నేను నేనే కోరుకోలేదు. మొదటిసారి వినయ్ కావాలని కోరుకున్నాను. వినయ్తో నా పెళ్లి చేస్తానని ఆశలు కల్పించావు. కానీ ఏం చేసావు? శవాన్ని కూడా చూసే అదృష్టం లేకుండా చేశావు. శత్రువులున్నారని నీకు తెలీదా? అయినా కాపాడలేకపోయావు. చేతకాని వాళ్ళగా వినయ్ని చావుకు అప్పగించొచ్చావు. వినయ్ చచ్చిపోతుంటే కాపాడే ప్రయత్నం కూడా చేయలేకపోయావు. నీలాంటి చేతకాని వాడు అసమర్థుడు ఏ చెల్లికి ఉండకూడదు. నీకు తోబుట్టుగా పుట్టడం నా దురదృష్టం. కనీసం ఆఖరి చూపు కూడా నోచుకోనివ్వలేదు. తప్పు చేశావు. ఇద్దరు ప్రేమికులు విడదీసి పాపం చేశావు. చాలా పెద్ద పాపం చేశావు. పాపం చేశావు. నిజమేనమ్మా,
నేను తప్పు చేశాను, పాపం చేశాను. నేను నిజంగా చేతకాని వాడినమ్మా, అసమర్థుణ్ణి. ఇప్పుడు నిన్ను నువ్వు తిట్టుకొని ఏంటి లాభం? అన్యాయం జరిగింది నాకు, నాశనం అయింది నా జీవితం. నేను నాన్నతో ఉండున్నా నాకింత క్షోభ ఉండేది కాదు. సూటిపోటి మాటలన్నా పిన్ని నేను అడిగింది ఇచ్చుండేది, నా వినయ్ని కాపాడుండేది. నాకు వినయ్కి నాన్న పిన్ని కలిసి పెళ్లి చేసుండేవారు. నువ్వేం చేసావు? మా పెళ్లికి హోమగుండం తవ్వాల్సింది పోయి వినయ్కి చితి పేర్చావు. ఆ చితి మంటల్లో నా జీవితాన్ని తగలబెట్టేశావు. నాకు అబద్ధం చెప్పాలని, నన్ను మభ్య పెట్టాలని నీకెలా అనిపించిందన్నయ్యా? కనీసం కొండ చెప్పకుండా లేకుండా చేశావు. నీకన్నా వినయ నయం. కలలో అయినా కనిపించి తను లేనని చెప్పాడు, కానీ నువ్వు అది కూడా చెప్పలేదు. లేదమ్మా, చెప్తే నువ్వు తట్టుకోలేవు అనుకున్నానమ్మా. మళ్ళీ పిచ్చిదాని అయిపోతావమ్మా. ఇప్పుడు మాత్రం మంచిదాన్ని చేసావా? పిచ్చిదాన్ని చేసావు. నా కళల్ని, జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసావు. అమ్మా నన్ను క్షమించమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. ఎన్నటికీ క్షమించలేను. ఎందుకంటే ఎప్పటికీ వినయం తీసుకొని రాలేవు. పూడ్చలేని నష్టం జరిగింది నాకు, అంతులేని దుఃఖం మిగిలింది నాకు. వినయ లేకుండా నేను ఉండలేను. వినలేని లోకంలో ఒక్క నిమిషం కూడా నేనుండను. చిన్ని, నేను వినయ్ దగ్గరికి వెళ్ళిపోతాను. చిన్ని నా మాట విను. వెళ్ళిపోతాను. అమ్మా నేను చెప్పేది విను. చిన్ని వద్దు. చిన్ని, చిన్ని నా మాట విను. చిన్ని, వినయ్, వినయ్, చిన్ని, 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 వినయ్, చిన్ని. ఏంటమ్మా ఇది? చిన్ని ఏమైందమ్మా? చిన్ని, 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 Janae! 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 వెంటనే డిలీట్ చేయాలి.
ఎప్పటికీ ఆ పీడికల నిజం కాకూడదు. నా చిన్ని క్షేమంగా ఉండాలి. చెప్పరా అన్నా, ఆ కృష్ణగాడు బెయిల్ మీద బయటకు వచ్చాడన్నా. ఎలా వచ్చాడురా? ఎవడిచ్చాడు బెయిల్? ఆ ఎస్ఐ మూడిచ్చాడంటన్నా. పొద్దున ముగ్గురు మీటింగ్ అయ్యారు కూడా. నాకు అర్థమైందిరా. వాడు పోలీసులు కుమ్మక్కయ్యారు. వాడు లాయర్ కదా, కోర్టును కూడా కలుపుకుపోతాడు. వాడికి శిక్ష పడదు. ఇక మనమే శిక్షించాలి. నేనే చంపేస్తాను వాణ్ణి, చంపేస్తాను. సంతోషాన్ని చెరిపిన వాణ్ణి చంపడానికి వెళ్తున్నానమ్మా. వినయ్ చనిపోయాడని న్యూస్ కన్నా వినయ్ని చంపినవాడు చచ్చాడని న్యూస్ నీకు ముందు చేరుతుంది. వినయ్ చావును అడ్డుకోలేని అసమర్థుడు కనీసం వినయ్ హంతకున్నైనా చంపి నీ అన్నయ్య అనిపించుకుంటాడు. వెళ్తున్నానమ్మా, నన్ను క్షమించు. వాణ్ణి చంపి నీకు న్యాయం చేసినా చట్టానికి నేరస్తున్నవుతాను కాబట్టి మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. సెలవురా చిన్ని. శత్రుగారు ఇక్కడికి వస్తున్నారేంటి? నేను పొద్దున్నే ఆ ఇంటి నుంచి వచ్చినప్పుడు శాలినికి ఏమైనా అయిందా ఏంటి? ఇదేంటి గన్ తీసుకొని వస్తున్నారు? ఏంటి తావేశంగా వస్తున్నారు? శాలినికి ఎలా ఉంది? నిజం తెలిస్తే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. అంటే తనకి నిజం తెలియలేదు కదా, శాలినికి ఏం కాలేదు కదా, మరి గన్ తీసుకొచ్చారేంటి? వాడు స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యాడట కదా, ఈ లోకం నుంచి రిలీజ్ చేయడానికి వచ్చాను. తప్పుకో గౌతమి. చంపేస్తాను గౌతమి, కృష్ణ గారిని చంపేస్తాను. వినయ్ చనిపోయాడనే న్యూస్ చిన్నికి తెలియకముందే వీడి చచ్చాడనే న్యూస్ తెలియాలి. అటు తప్పుకో గౌతమి, తప్పుకో. ఆగండి, ఏంటి కృష్ణ చంపుతారా? మాతోనే మాట్లాడుతున్నారా? నా మనసు బుద్ధి అన్ని సరిగ్గానే ఉన్నాయి. వాడు వినయ్ చంపగలింది, నేను వాడిని చంపితే తప్పేంటి? తప్పుకో. ఆగండి, ఏంటి మీరు? అతను చేసిన తప్పేనండి, కానీ మీరు కూడా అదే చేస్తే అతనికి మీకు తేడా ఏముంటుంది? నిజం తెలిసిన రోజు నా చిన్నికి జీవోత్సవానికి కూడా తేడా ఉండదు. చూడండి, హంతకుని శిక్షించడానికి చట్టం ఉంది. ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరు నేరస్తుడు అవ్వద్దు. చట్టం వాడికి చుట్టంలా పనిచేస్తోంది. పోలీసులు వాడితో కలిసిపోయారు గౌతమి. వాడికి శిక్ష పడదు. మన కళ్ళ ముందే వాడు ఆనందంగా తిరుగుతూ ఉంటాడు. దానికన్నా వాడిని చంపి నేను నేరస్తుడు అవడమే మంచిది. అటు తప్పుకో గౌతమి. ఆగండి, మీరు నేరస్తుడు అవ్వడానికి నేను ఒప్పుకోను. అంటే నేను అసమర్థుని చేతకాని వాడిని అవడం నీకు ఇష్టమేనా? నా చెల్లెలి ఆనందాన్ని భవిష్యత్తుని చెరిపేసిన వాడిని నేను చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోమంటావా? నా వల్ల కాదు గౌతమి. నా చెల్లెలి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే నేను భరించలేను గౌతమి. ఇప్పుడు వాడు ఏకంగా దాని గుండెల్లో పొడిచాడు గౌతమి. వాడిని క్షమించరు గౌతమి, వాడిని క్షమించరు. అతన్ని మీరే కదండి
ఆ దేవుడు కూడా క్షమించడు, తప్పకుండా శిక్షిస్తాడు. మీరు నేరస్తులు జైలు పాలైతే మీ చెల్లెల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? మీ చెల్లెల కోసం మీరు మీ జీవితాన్ని త్యాగం చేయొచ్చు, కానీ శాలిని మీలా ఎవరు చూసుకుంటారు చెప్పండి? తల్లి లేదు, తండ్రి బెడ్ పై ఉన్నాడు, ప్రేమించిన వాడు చనిపోయాడు, అన్నయ్య కూడా జైలు పాలైతే ఆ అమాయకురాలికి దిక్కెవరు? ఓదార్చేవారెవరు? తన కన్నీళ్లు తుడిచి కాస్తంత అన్నం పెట్టి జో కొట్టి నిద్రపుచ్చేవారెవరు? ఇవన్నీ ఆలోచించారా మీరు? ఈ స్థితిలో మీ చెల్లెల్ని మీరు తప్ప ఆ దేవుడు కూడా ఆదుకోలేరండి. దయచేసి తనని అనాథం చెయ్యొద్దు. అంతేకాదండి, ఎంత చెడ్డైనా కృష్ణ మీ ఇంకో చెల్లెలు ఇషిక భర్త. మీ చేతులతో ఇషిక పసుపు కుంకాలు చెరుపుతారా? ఇషిక కూడా శాలినిల జీవితాంతం బాధపడాలా? ఇద్దరు చెల్లెలకి అన్యాయం చేసిన వారు అవుతారండి. ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలుసండి, మీ గుండెల్లో అంతులేని బాధ, అలివి కాని ఆవేశం ఉన్నాయని తెలుసు. కానీ ఆ గుండెల్లోనే మీ చెల్లెలుంది. చిన్నప్పటి నుంచి చెల్లెల్ని కాపాడుకున్నారు. ఇప్పుడు వదిలేకండి. శాలిని అనాథం చెయ్యొద్దు. మీరు లేకపోతే తను బ్రతకలేదు, తనకి బ్రతకటమే రాదు. ఒక్కసారి ఆలోచించండి. ఇంద్ర లేక మీరు లేకపోతే శాలిని పరిస్థితి ఏమవుతుంది? నా మాట వినండి ప్లీజ్. వెనక్కి వెళ్ళండి, మీ చెల్లెల దగ్గరికి వెళ్ళండి ప్లీజ్. మీరు ఆవేశపడే ముందు ఒక్కసారి మీ చెల్లెల్ని గుర్తు తెచ్చుకోండి. సరి గరి సరి 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 గరి సరి రి గరి గమ గరి 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 గమ గరి గమ పద పమ గమ గమ పద పమ గమ మ పదని సదని సరి సని సరి సని సని సరి సని సరి గరి సరి సరి గరి సరి రి గమ గరి గరి గమ గరి. నిజంగా నేను ఇంత ఆలోచించలేదు గౌతమి. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ. ఎలా ఉంది? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా? నరాల్లో ఉన్న బ్లడ్ బ్లో అవుట్ అయిందా? ఇలాంటి దృశ్యం చూస్తావని నువ్వు కల్లో కూడా అనుకోలేదు కదా? నాతో చేసిన ఛాలెంజ్ మాటలు కోటలు బీటలు వారుతున్నాయి కదూ? పాపం నీ కళ్ళల రాకుమారి గౌతమి నీ కళ్ళల్ని స్పాయిల్ చేసేసింది. నీ శత్రువైన మా శత్రువు అన్నయ్యకు దగ్గరైపోయింది. ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వచ్చేసినట్టుంది కదా? పబ్లిక్ గా కౌగిలించుకున్నారంటే పర్సనల్ గా ఇంకెంత దూరం వెళ్లారో. అసలే గౌతమి అన్నయ్య ఇంట్లో ఈ మధ్య రాత్రులు కూడా ఉంటుంది. మా అన్నయ్య మంచివాడే అనుకో, పెళ్లి కాకుండా తొందరపడ్డు.
కానీ కానీ గౌతమియే పెళ్లికి తొందరపడుతుంది. ఆల్రెడీ పెళ్ళయి ఓ మగాడితో పక్క పంచుకున్న ఆడది. ఆ అనుభవంతో మా అన్నయ్యను ఆకట్టుకోవాలనుకుంటుందో ఏమో. షటప్ షటప్. నేను నీ స్నేహితుడిని కాకపోతే దుబాయ్ షేక్ తో బ్రోతల్ హౌస్ వాళ్ళు నీ పెళ్లి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటాను? నువ్వు మన లగేజ్ సర్దమా? ఎందుకన్నయ్యా? మనం వైజాగ్ వెళ్ళిపోదామా?